హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్ట్రీట్ స్టైల్‌లో ఆలూ సమోసా చేసి చూపించబోతున్నానండి. దీన్ని ఈ కొన్ని టిప్స్‌తో చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఆలూ సమోసాకి బుడగలనేవి రాకుండా ఉండాలండి. అప్పుడే మనకి ఆలూ సమోసా పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంది ఎంత చక్కగా వచ్చిందో. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ప్రిపరేషన్ చూపిస్తాను రండి ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి వాము తీసుకొని ఈ విధంగా మెదిపి వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి డాల్డాను కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నీళ్ళేమీ వేయకుండా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నొక్కామంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. అప్పుడే మనకి పిండి కరెక్ట్‌గా తయారైపోతుందండి. పిండిని మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్ పాయింట్ నీళ్ళని వేసుకోవాలండి. నీళ్ళనేవి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా వేసుకోవాలండి. మనం పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటామో మనకి సమోసా అనేది అంత చక్కగా వస్తుందండి. 1 కప్పు పిండికి పావు కప్పు వరకు నీళ్లు పడతాయండి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 2, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఓ చిన్న సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు 50% వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేసి వేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రెష్‌గా దంచి వేసుకుంటున్నాను. అలాగైతేనే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకి పసుపు, పావు టీ స్పూన్ ధనియా పొడి, అలాగే అర టీ స్పూన్ వరకి కారం వేసుకోవాలి. పావు టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాముల వరకి ఉడికించుకున్న ఆలూని వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే కాస్త ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నానండి. కాబట్టి ఇలా చివర్లో వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు చివర్లో కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలండి. 1 కప్పు పిండికి నాకిక్కడ 5 ఉండలయ్యాయండి. అంటే మనకి మొత్తం 10 సమోసాల వరకి వస్తాయండి. ఇప్పుడు ఒక పిండి ఉండని తీసుకొని ఫ్లోర్ పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. పిండిని మనం ఎంత గట్టిగా కలుపుకుంటామో మనకి సమోసాలు అంత చక్కగా వస్తాయండి. ఎక్కడా కూడా మందంగా అలాగే పలుచగా లేకుండా మొత్తం అంతా కూడా ఒకే సైజులో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి చాక్‌తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షీట్‌ని అరచేతిలోకి తీసుకొని మొత్తం అంతా కూడా అంచుల వైపు తడిని అప్లై చేసుకోవాలండి. నీళ్లు తీసుకొని లైట్‌గా ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి అంచుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అంచుని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అంచులు ఎక్కడా కూడా రాకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీని మధ్యలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ ఆలు స్టఫింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. నిండుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫుల్‌గా పెట్టేసుకోవాలండి. ఆలు స్టఫింగ్‌ని షీట్‌కి ఫుల్‌గా కాకుండా ఇలా 30% పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపున ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని రెండింటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటించుకోవాలండి. ఇప్పుడు స్టఫింగ్ మొత్తం బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. అంతేనండి సమోసా షేప్ కరెక్ట్‌గా వచ్చేసింది చూడండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ సమోసాల్ని వేసుకోవాలండి.
అన్నీ ఒకేసారి కాకుండా ఇలా 2, 3గా వేసి ఫ్రై చేసుకోవాలి. సమోసాలు వేసుకుంటున్నప్పుడు ఆయిల్ అనేది ఫుల్‌గా సమోసాలు మునిగేలా ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సమోసాలు వేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేసుకున్నామంటే మంచి కలర్ రావండి. కాబట్టి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా లైట్‌గా కలర్ మారిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ఇంకాస్త కలర్ మారిపోతాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే మీకే అర్థమైపోతూ ఉంటుంది ఎంత చక్కగా వచ్చిందో. లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి.